ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 565వ నామం సహిష్ణు. ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి జీవులు, గ్రహగోళాలు అన్నీ సూర్యుని మీద ఆధారపడి వాటి చుట్టూ తిరుగుతున్నాయి. అన్నిటినీ సహించేవాడు కనుక సహిష్ణు అన్నారు. అలా సూర్యుడే సమస్త జగత్తుకి ఆధారమై ఉన్నాడు. ఆయనే గోళాలను వానిపై గల జీవుల్ని భరించి సహిస్తూ ఉన్నాడు. ఆయన రూపంలో పరమాత్మ సహిస్తూ ఉన్నాడు కనుక ఆయన్ని సహిష్ణు అన్నారు. ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి గోళాలు ఉన్నాయి. ఆ గోళాల్లో జీవులు ఉన్నారు. ఆ జీవులందరూ కూడా సూర్యుని యొక్క స్థితి, సూర్యుని మీద ఆధారపడి ఈ జీవులన్నీ బ్రతుకుతున్నాయి. ఆయన చుట్టూనే గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. అలా సూర్యుడే సమస్త జగత్తుకి, గోళాలకి, అన్నిటికీ కూడా ఆధారమై ఉన్నాడు. ఆయనే గోళాలని, వానిపై గల జీవుల్ని అన్నిటినీ కూడా భరిస్తున్నాడు. స్వామి అన్నిటికీ ఆధారభూతమై ఉన్నాడు గనక, అన్నిటినీ సహిస్తున్నాడు గనక సహిష్ణు అన్నారు. స్వామి ఆయన యొక్క స్థితిని బట్టి, సమయాన్ని బట్టి ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఎందరూ ఎంతమంది ఏమన్నా ఆయనే సహిస్తూ ఉంటాడు. ఆయన ప్రకాశం లేకపోతే, ఏ సమయంలో ఎలా ఉండాలో అలా లేకపోతే జగత్తుకి జీవనం ఉండదు, నడవదు, స్థితి ఉండదు. కనుక ఆయనని ఎండగా ఉందని, ఎక్కువ మంటగా ఉందని, సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడని, మండిస్తున్నాడని ఎన్నో రకాలుగా ఎంతోమంది అంటూ ఉంటారు. వాటన్నిటినీ కూడా సహించే స్వామి గనక సహిష్ణు అన్నారు. సూర్యనారాయణుడు అన్నారు. సూర్యుడు ఎవరి స్వరూపం అంటే ఆ నారాయణుని స్వరూపమే సూర్యునిగా ఉండి ఈ జగత్తునంతటిని నడిపిస్తున్నాడు. గోళాలకి, జగత్తుకి, అన్నిటికీ ఆధారమై భరించి సహిస్తూ ఉన్నాడు గనక సహిష్ణు అన్నారు. మరి ఆయన సహనమూర్తి కనుక ఆయన్ని సహిష్ణు అన్నారు. శీతోష్ణాలని, సుఖ దుఃఖాలని ఆయన వేటిని లెక్క చెయ్యడు, ఓర్చుకుంటాడు. సుఖాలకి ఉప్పొంగిపోవటం, దుఃఖాలకు కుంగిపోవటం అనేది స్వామి చెయ్యడు. ఆయనకి చెయ్యాల్సిన అవసరము కూడా లేదు. రెండిటిని కూడా సహనంతో భరిస్తూ వీటికి అతీతంగా ఉండే స్వామి సహిష్ణు అన్నారు. 100 తప్పుల్ని కాస్తాను, ఆ తర్వాత సహించను, అప్పటిదాకా సహిస్తాను అని చెప్పిన కృష్ణ పరమాత్మ 100 తప్పులు భరించి ఆ తర్వాత శిక్షించాడు. అలాగే మరి ఎంతోమంది తన భక్తుల్ని, తనను ఎంతోమంది ఎన్ని అన్నా ఆయన సహిస్తాడు. కానీ ఆయన భక్తుల జోలికి వస్తే ఆయన సహించడు. పరమాత్మ సహించడు. వాళ్ళని శిక్షించి వాళ్ళని, భక్తుల్ని రక్షిస్తాడు. బ్రహ్మాదులు కూడా అపరాధాలు చేసేవాళ్ళే. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క తప్పు ఒక్కొక్కళ్ళు చేస్తూ ఉంటారు. ఆ బ్రహ్మాదుల అపరాధాలని కూడా ఓర్పుతో సహించే స్వామి గనక సహిష్ణు అన్నారని పరాశరులు భావించారు. సత్యసంధులు కూడా చాలా ఓర్పు గల స్వామి గనక సహిష్ణు అన్నారు. జ్ఞానులు ఓం సహిష్ణవే నమః అని సత్యస్వామికి అంజలి ఘటిస్తూ ఉన్నారు. అటువంటి సహిష్ణు అయినటువంటి స్వామిని వేడుకుంటూ, స్వామి తెలుసో తెలియకో చేసిన తప్పులను మన్నించి
మమ్మల్ని అనుగ్రహించి మంచి మార్గములో నడిపించి ద్వంద్వాతీతుల్ని చేసి పరమాత్మ నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం